ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ కుంభం శ్రీనివాస్ రెడ్డి గారికి మన ఛానల్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలన్న తలసాని. జీవో 33తో ఇబ్బంది పడుతున్న నీట్ మెరిట్ విద్యార్థులు. ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్న తల్లిదండ్రులు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ హైకోర్టు తీర్పుపై భవిష్యత్తు కార్యాచరణ. బీఆర్ఎస్వి విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెప్తారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. नसीमा आसिफ अफसर पुलकम लक्ष्मी सरस्वती लावण्य बालमणि आजीवी मंडल पी लक्ष्मी भार्गवी आयुब खान ముషిరాబాద్ ఒకవేళ ఎవరన్నా లేట్ వస్తే రాని వాళ్ళు ఇక్కడే ఇచ్చేస్తారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏదైతే పెళ్లి జరిగినప్పుడు ఆ ఒక ఆడపిల్ల కట్నం కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. వాళ్ళకి ఏంటంటే పేద వర్గాల వాళ్ళకు ఇది ఎంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. 1,116 రూపాయలు అంటే ఒక సఫిషియెంట్ అమౌంట్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము ఇంకొక తులం బంగారం ఎక్కిస్తామని చెప్పి ఆడవాళ్ళని నమ్మించి ఓట్లయితే వేయించుకొని ప్రభుత్వానికి వచ్చారు. వాళ్ళేమో చెక్కులు తీసుకునేటప్పుడు మా బంగారం ఏది ఏదో ఆశపడి ఏది పడితే అది అడగాలనేటువంటి ఉద్దేశం మనకు లేదు. ఎవరైతే ఆ పెళ్లి జరిగినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఆశపడి ఏది పడితే అది అడగాలన్న ఉద్దేశం కాదు. గవర్నమెంటే 1,16,000 ఏదైతే 1,116 రూపాయలు ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అది అసలు భారతదేశంలో ఎక్కడ జరగదు. కానీ వీళ్ళు వచ్చి మభ్యపెట్టి వాళ్ళ ఓట్ల కోసం 20 మాసాల కింద తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి మరి వాళ్ళు అడుగుతున్న పెట్టుబట్టి అడిగి ఇచ్చినది తులం బంగారం మాకు ఖచ్చితంగా కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. రేపు జరగబోయే ఎన్నికలు చూస్తారు కదా, ఎలక్షన్ ఆల్రెడీ దగ్గర పడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ రావాలి ఎలక్షన్ కమిషన్ నుంచి చూస్తారు. ఇవన్నీ హామీలు ఇచ్చింది కదా,
తప్పకుండా ప్రజలు సమాధానం చూపిస్తారు. 10వ తరగతి వరకు తమ జిల్లాలో చదివి ఇంటర్ 2 ఏళ్ల పాటు పక్క రాష్ట్రంలో చదివితే తప్ప అని నీట్ విద్యార్థులు ప్రశ్నించారు. లాంగ్ టర్మ్ విద్యను అభ్యసించి నీట్ విద్యార్హత సాధిస్తే జీవో 30 పేరుతో విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. విద్యార్థులు ఓట్లు వేయడానికి పనికి వస్తారు, కానీ ఉద్యోగాలకు పనికి రారని ప్రభుత్వాన్ని నిలదీశారు. నేను 2023లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. 2024 జూలైలో ఈ జీవో నెంబర్ 33 అనేది ఇంప్లిమెంట్ చేశారు. మేము చదువుకుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మాత్రమే చదువుకున్నాం. అందులో ఎనీ 4 ఇయర్స్ 6th నుంచి 12th వరకు ఎనీ 4 ఇయర్స్ చదువుకుంటే మీరు ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అన్నారు. అందుకే మేము బార్డర్ డిస్ట్రిక్ట్స్ కావడం వల్ల పక్క రాష్ట్రంకి వెళ్ళి చదువుకోవడం జరిగింది. మా డాడీ ఫార్మర్. మేము ₹1 కోటి పెట్టి సీట్ కొనే పరిస్థితి లేదు. మా ఓటర్ ఐడి ఇక్కడే, మా పర్మనెంట్ రెసిడెన్స్ ఇక్కడే, ఆధార్ ఇక్కడే, మా తాతయ్య వాళ్ళు ఇక్కడే, ఆ తాతయ్య వాళ్ళు ఇక్కడే. ఏ ప్రూఫ్ కావాలంటే అది సబ్మిట్ చేస్తాం. మేము ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిస్తే మమ్మల్ని అక్కడే నిందించండి. మా పేరెంట్స్ ఫార్మర్స్ కాబట్టి నన్ను ఒక మంచి స్థాయిలో నిల్చోబెట్టాలనేసి వాళ్ళ డ్రీమ్. డాక్టర్ డ్రీమ్ కన్నా మా తప్ప. ఇప్పుడు ఇన్ని రోజులు 23లో నీట్ అయింది, ఇంటర్మీడియట్ అయిపోయిందంటే 2-3 లాంగ్ టర్మ్స్ తీసుకుంటే కానీ నాకు మార్క్స్ రాలేదు. మార్క్స్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు నువ్వు లోకల్ కాదు, నువ్వు ఇక్కడ ఎలిజిబుల్ కాదు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏ రాష్ట్రంకి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలా లేకపోతే వేరే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే 2 ఇయర్స్ చదివినందుకు వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగితే వీళ్ళు ఇవ్వట్లేదు, అక్కడ ఎలా ఇస్తారు? మాకు న్యాయం జరిగేటట్టు మీరే సీఎం గారు చెప్పాలి. మీరే. మాది ఖమ్మం డిస్టిక్. 4 ఇయర్స్ ఎవరైనా ఎక్కడి నుంచి అన్న వచ్చి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ లోకల్ అంటున్నారు. మేము 1 to 10th ఇక్కడే ఉన్నాం సార్, ఇక్కడే చదువుకున్నాం. 2 ఇయర్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే మేము లోకల్ కాదంటున్నారు. ఇప్పుడు కొత్తగా జియో 150 అని ఇచ్చారు. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకే ఇస్తానంటున్నారు సార్. మా డాడీ షాప్ కీపర్ సార్. మా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్, మేము డబ్బులు పెట్టి చదువుకోలేము. ఎందుకు సార్ మాకు అన్యాయం చేస్తున్నారు? మా డాడీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయకపోతే మేము ఇక్కడ లోకల్ కాదా సార్? మేము ఇక్కడ లోకల్ కాకపోతే మేము ఎక్కడ లోకల్ సార్? అది చెప్పండి మాకు. మేము డిమాండ్ ఏం చేయట్లేదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ 8000 సీట్స్ ఉన్నాయి. మేము 40-50 మెంబర్స్ వరకే ఉన్నాము. 0.5% కూడా లేము. మమ్మల్ని కన్సిడర్ చేయమని మేము చెప్తున్నాము, అంతే సార్. ఓకే సార్, నా పేరు షారోన్. ఈ జియో 33 అనేది మనకి జూలైలో 2024లో వచ్చింది కాబట్టి మేమేం అడుగుతున్నామంటే, మాది ఆల్రెడీ మార్చ్లో కంప్లీట్ అయిపోయింది కదా, మార్చ్ వరకు అయిపోయిన వాళ్ళని కన్సిడర్ చేయండి. ఈ జియో 33 అనేది జూలై 2024లో వచ్చిన తర్వాత నుండి మీరు ఇంప్లిమెంట్ చేయండి. కానీ బిఫోర్ అయిపోయిన పిల్లలకి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి, మార్చ్కి అయిపోయింది, ఆ ఇంటర్మీడియట్ అనేది మార్చ్తో క్లోజ్ అయిపోయింది. సో ఈ జియోతో మాకు అసలు సంబంధమే లేదు. సో 2024 జూలై తర్వాత నుండి ఏ పిల్లలైతే ఉన్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కాబట్టి బిఫోర్ అయిపోయిన పిల్లల్ని మీరు ఎందుకు దీంట్లోకి ఇంత ఇబ్బందికరంగా చేస్తున్నారు అనేది అర్థం కావడం. సో మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, రిక్వెస్ట్తో అడుగుతున్నాం. ఎందుకంటే ఫ్యూచర్ అనేది చాలా ఎక్కువ. నీట్కి వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారంటే చాలా కష్టం అనేది ఉంటుంది వెనకాల. ఆ కష్టాన్ని మీరు ఒకసారి గుర్తించి జియో 33 అనేది ఈ పిల్లలకు వర్తించకుండా ఇప్పుడు వచ్చే వాళ్ళకి వర్తిస్తున్నట్టు మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాము. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఎంతగానో. అంటే రిక్వెస్ట్ ఎన్నో రోజుల నుండి దీనికోసం ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. స్టూడెంట్స్ని మీరు ఒకసారి దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి, వారికి తగిన న్యాయాన్ని చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పుపై భవిష్యత్తు కార్యాచరణ అంశంపై సమావేశానికి వచ్చిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. బాగ్లింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రం వద్ద బీఆర్ఎస్వి సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, రాకేష్ రెడ్డి హాజరయ్యారు. వారితో పాటు 20 మంది నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం సుందరయ్య విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. దేనికంటే ఇస్తున్నారు? వేరే కార్యక్రమం ఉంది. మర్చిపోయిన పోలీసులు
ఎత్తి చూపడం ఇక్కడ మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన విద్యార్థి నాయకులము అంటే ఇక్కడ అవకతవకలు జరిగినాయి కాబట్టి వాళ్ళ మధ్యన విరోధుల మధ్యన ఉద్యోగకారుల నేనేం నిరసన తెలపడానికి రాలేదు, వేరే కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. రైట్ టు ఫ్రీడమ్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. కాబట్టి అన్నెసరీ నేను వెళ్ళిపోతా బ్యాక్. ఎందుకు వెళ్ళిపోతాను బ్యాక్? వెళ్తున్నాను, వేరే ప్రోగ్రామ్ ఉంది. ఐ కేమ్ జస్ట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్. అన్నెసరీగా మీరు ఒక స్టూడెంట్ యూనియన్స్ అన్నీ కలిపి ఒక కార్యక్రమం పెట్టి ప్రజల యొక్క గొంతును వినిపించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఈ రకంగా అణచివేయాలని చూడడం ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. మాట్లాడేది కూడా ఏం లేదు. ఈ నెల 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 24వ తేదీ ధ్వజారోహణం రోజున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాల సమర్పిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల పాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని బోర్డు నిర్ణయించిందని తెలిపారు. 28వ తేదీన జరిగే గరుడ సేవకు 3 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని బోర్డు అంచనా వేసిందన్న చైర్మన్ బీఆర్ నాయుడు. ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని, శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు, వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా, పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడినాయని చెప్పి విజిలెన్స్ నివేదిక, కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా క్వార్టర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా క్వార్టర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా క్వార్టర్స్కి సంబంధం లేదు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా క్వార్టర్స్లో ఉండేది. అక్కడ గత 20 సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట. అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా, నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. మొన్న చంద్రగ్రహణం రోజు బండి తాళాలతో ఊరికే అక్కడ మీడియా మిత్రులు ఏదో ఫోటో గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రక్రియ చేస్తున్నారు, అక్కడ నిర్వహిస్తున్నారు. గతంలో ఇంకా భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా చూసుకుంటాం మేము. కానీ అదైన తర్వాత నీకు సంబంధించిన ప్రసాద్ అనే సాక్షి మీడియా కూడా అదే చేస్తే ఆయన చేసే తప్పు టీవీ ఫేస్ కెమెరామన్ చేస్తే ఒప్పు అయిపోతుంది. అది అంటే నీకు ఏం జరుగుతుందో తెలీదు. విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏం మాట్లాడితే అర్థం కాదు. మహావిష్ణు విగ్రహానికి శనీశ్వరుడి విగ్రహానికి తేడా తెలీదు. నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం.
కాబట్టి చైర్మన్గా గత 2 పర్యాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణువు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలి కన్నీరు గారొస్తావా? హిందూ ధర్మం మీద దాడి, హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చుట్టుపక్కల కొన్ని మద్యం బాటిళ్ళు, అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నిన్న రాత్రి వేశారని, దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మిత్రులారా ముందే అన్నీ చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీని మీద చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఒకసారి బోర్డు గౌరవ సభ్యులందరూ ఉన్నారు, వారందరితో మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా 15 రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి, నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి వారిపైన గట్టి చర్యలు తీసుకునే దానికి ఈరోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఇది మంచిది కాదు. అసలు హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలింది మిత్రులారా. హిందూ దేవతా విగ్రహాలు, హిందూ పవిత్ర రథాలు అన్ని దగ్నమైనాయి కదా. అప్పుడు ఏం మాట్లాడాల? మౌనముని వారుగుండి ఈరోజు ఏదో మాట్లాడితే ఎలా అయ్యా? ఇది మంచిది కాదు. కాబట్టి హిందూ సమాజానికి, శ్రీవారి భక్తులకి చంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు. నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పింది అబద్ధము, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నింది, ఆ రోజు నేను దాన్ని పూజ చేయలేకపోయినాను, నన్ను భక్తులు మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పాలి. ఇంక మీట భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తీసుకుంటే బాగుంటుంది. మొన్నేమో చంద్రగ్రహణం రోజు అలా మాట్లాడుతీవి, ఈరోజు బోర్డు మీటింగ్ జరుగుతుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏదో ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకొని, సున్నితమైన అంశాన్ని తీసుకొని పత్రికల్లో వార్తల కోసం మాట్లాడితే మంచిది కాదు. ఇది అయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత దీని మీద, ఎందుకంటే ఇది రాజకీయ క్షేత్రం కాదు కాబట్టి దీన్ని పరిమితంగా మాట్లాడుతుంది. ఇది వెళ్ళిన తర్వాత వారి చేష్టలు, వారు ఏమేమి చేస్తారు, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు అక్కడ పెట్టారు, అన్నీ ఖచ్చితంగా శ్రీవారి భక్తులకు తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కమలాపురంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 33 kV కరెంటు స్తంభాన్ని ఇసుక లారీ ఢీకొట్టింది. మాటూరి ప్రసాద్ అనే వ్యక్తి ఇంటిపై కరెంటు స్తంభం ఒరిగింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భార్య భర్తలు సహా 2 చిన్నారులు ఉన్నారు. వెంటనే స్పందించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకొని పోయేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే కావాలి కావాలి వృద్ధిరాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా అడుక్కుంటూ బస్టాండ్ పరిసరాల్లో ఉంటున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలి తలకు గాయమై రక్తం అడుగులో ఉండటాన్ని గమనించిన స్థానికులు 108కి కాల్ చేసి ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కోసం బస్టాండ్ పరిసరాల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తిరుమల శ్రీవారిని గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అర్చకులు గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సాహమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వసేనారాధన పుణ్యావచరణాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలన్న తలసాని. జీవో 33తో ఇబ్బంది పడుతున్న నీట్ మెరిట్ విద్యార్థులు. ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్న తల్లిదండ్రులు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ హైకోర్టు తీర్పుపై భవిష్యత్తు కార్యాచరణ. బీఆర్ఎస్వి విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి.